హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వంటింట్లో స్పెషల్ మెంతికూర టమోటా గుజ్జు. ముందుగా ఆయిల్ వేసుకోవాలి, ఆవాలు కొన్ని వేసుకోవాలి, ఎర్రగడ్డలు, కరివేపాకు వేసుకోవాలి, ఎండుమిరపకాయ వేసుకోవాలి, తెల్లగడ్డ వేసుకోవాలి. ఎర్రగడ్డ కొంచెం వేగింది కదా, ఇప్పుడు టమాటాలు వేసుకోవాలి. ఉప్పు, కొంచెం పసుపు వేసుకోవాలి. ఇప్పుడు ఈ టమాటాలో 5 నిమిషాలు సిమ్లో పెట్టుకొని బాగా ఉడికేదాకా మగ్గించుకోవాలి. చూడండి, బాగా ఉడికిపోయింది కదా. ఇప్పుడు ఈ మెంతికూర వేసుకోవాలి. మెంతికూర ఎక్కువ ఉందనుకోవద్దు, ఎంత తింటే అంత మంచిది. కానీ ఉడికే వరకు కూడా అది కొంచెం అయిపోద్ది. అవును, కొంచెం అయిపోద్ది. ఆకుకూరలు అన్నీ అంతేలే మమ్మీ, ఉడికే లోపల కొంచెం అయిపోతుంది. అవును, ఎప్పుడూ మెంతికూర పప్పు అనుకోకుండా ఎట్టు చేసుకున్నా కానీ చాలా బాగుంటుంది. చూడ అప్పుడే ఎంత అయిపోయిందా. ఇప్పుడు ఇది కూడా మూత పెట్టుకొని ఉడికించుకోవాలా? ఉడికించుకోవాలి. చాలా ఈజీ మమ్మీ, ఊరికి గబాన్ అయిపోయిందా. ఇప్పుడు దీంట్లో కొంచెం కారం వేసుకోవాలి. చూడమా, టమాటాలు ఇందాక ఎంత ఉంది, ఇందాక అట్టుంటుంది. తొందరగా అయిపోతుంది పప్పు కంటే, మెంతికూర పప్పు కంటే ఇదే తొందరగా అయిపోతుంది కదా. మూత వేసుకో. ఉడికిపోయి ఉంటుంది, బాగా ఉడికిపోయిందమ్మా. చూడ ముద్దగా వచ్చేసిలా. నీళ్ళు పోసావా? కొంచెం వేసా. సర్లే. ఇప్పుడు కొత్తిమీర వేసుకొని కలిపి పెట్టుకొని దించుకోవాలి. అయిపోయిలా. యమ్మీ యమ్మీ కూర రెడీ. అన్నీ బాగా సరిపోయినాయి, సూపర్గా ఉంది. నిజంగా సూపర్గా ఉంది.